అయిన వాడివి నువ్వే ఇట్టా చేస్తావనుకోలేదు. లక్ష్మి పుట్టినప్పటి నుంచి నీ ఇంటి కోడలనుకున్నావు. నీ ఇష్ట ప్రకారమే పెళ్లి జరిపిద్దాం అనుకున్నావు. నువ్వు ఇప్పుడు ఇలా బయట సంబంధాలు చూసుకోవడం ఏమన్నా న్యాయంగా ఉందా? నీ దృష్టిలో ఇది అన్యాయమేనే. కానీ కాస్త మమ్మల్ని మా కుటుంబాన్ని మనసులో పెట్టుకుని ఆలోచించు. ఈ పెద్ద కూతురు పెళ్లి చూపులోనే వాళ్ళు దులిపి దుమారం లావదీసింది. దాని ఫలితం ఎదుగో ఇవాళ ఊళ్ళో తలెత్తుకుని తిరగలేకపోతున్నాం. పెద్దదేదో చేస్తే దానికి చిన్నమ్మాయి ఎలా బాధ్యురాలవుతుందయ్యా? ఆవిడ గారు చెల్లెలు కావటమేనయ్యా. పోనీ అదేదో ఆవేశంలో చేసింది అనుకుంటే ఈవేళ హోటల్ సర్వర్కి మన సుజాతికి ఏదో సంబంధం ఉందని ఇంకో దుమారం లేచింది. ఇదేమైనా చిన్న విషయమా చితక విషయమా సరిపెట్టుకోవడానికి? మాట జారితే మన్నించమని అడగ, కాలు జారితే కడుక్కోగలమా? ఒరేయ్, నీకు ఇష్టమైతే నీ కొడుకునిచ్చి చెయ్యి, లేదంటే వేరే సంబంధం ఏడు. అంతేకాని నా బిడ్డ మీద అభాండాలు వేస్తే మాత్రం మర్యాదగా ఉండదు. అభాండాలు వేయడానికి మీరేమో శత్రువుంటే మీ వెనకాల జరుగుతున్న భాగవతం ఏదో మీకు తెలియదు కనుక నేను చెప్పేది మీకు తప్పుగా తోస్తుంది. అదిగో ప్రేమజంట, మీరేడి తెలుసుకోండి. మీలు చాలా బాగుంటుందండి. నిజంగానా? వస్తానండి. థ్యాంక్స్. అదేమిటండి ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు? లోపలికి వస్తే కాఫీ ఇవ్వాల్సి వస్తానా? అబ్బే అదేం లేదు. అయితే అక్కడ దాకా దిగపెట్టామండి, పదండి. రండి, కాఫీ తీసుకుందరు కానీ. వద్దులేండి, ఏదో తమాషగా నాను. ఏమిటి అందరూ ఇలా ఉండిపోయారు? ఏమైంది మావయ్య? మామయ్య లక్ష్మిని కోడలుగా చేసుకోనంటున్నాడు. బయట సంబంధాలు చూసుకుంటున్నాడు. తెలుసా నీకు? తెలీదే. నీ కారణంగా, నువ్వు చేస్తున్న వెధవ పని కారణంగా. నేనేం పొరపాటు పని చేశానని? ఇంకా ఎందుకే అతక సమాధానాలు? ఎవరితో ఆ తిరుగుళ్ళు? ఎవరా కుర్రాడు? మీరెవ్వరూ అర్థం చేసుకోలేకపోయినా ఓ ఆడపిల్ల మనసును అర్థం చేసుకున్న పెద్ద మనిషి. పరువు ప్రతిష్టల్ని బజారు పాలు చేసే వాడు పెద్ద మనిషి. ఇన్నేళ్లు నిన్ను పెంచి నీ బాగు కోసం రక్త మాంసాలు ధారపోసే మేము నిన్ను అర్థం చేసుకోలేని దౌర్భాగ్యం. అదేనా అదేనా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నది? నాన్న, ఒకసారి మీ మనసులో విషబీజం నాటుకున్న తర్వాత నేనేం చెప్పినా మీ కట్టుకథలానే ఉంటుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అతన్ని గురించి నేను చెప్పింది నిజం. నువ్వు వీచిన పడింది చాలక మా బ్రతుకులు కూడా బజారు పాలు చేసి ఇంకా ఎందుకే వాడిని సమర్థిస్తావు? అయితే నా మీద ఎవ్వరికీ నమ్మకం లేదన్నమాట. నీ మీద నీకు ఆ నమ్మకం ఉంటే వెళ్ళవే, వెళ్ళి వాడితోనే బతుకు. మాకు ఈ అపకీర్తి తప్పుతుంది, కాస్త మనశ్శాంతి అయినా దక్కుతుంది. నేను లేకపోవడం వల్ల మీకు అంత మనశ్శాంతి దక్కుతుందంటే అలాగే వెళ్తాను. కానీ నేరం చేశానని తలంచుకుని వెళ్ళటం లేదు. చేయలేదన్న గర్వంతో వెళ్తున్నాను. అది మాత్రం మర్చిపోకండి. నేనేనండి ఆయన చెప్పిన హోటల్ సర్వర్ మూర్తిని. వాళ్ళు వీళ్ళు మొరగడం కాదండి. ఆవిడ చేసిన పాపం ఏమిటో, నేను చేసిన నేరం ఏమిటో మీరు చెప్పగలరా? కట్నాల పేరుతో ఆడపిల్లలు జరిగే అన్యాయాన్ని వేలెత్తి చూపించింది. అదే కదండి ఆమె చేసిన పాపం. తప్పు చేశానేమో అని బాధపడుతుంటే కాదని ఓదార్చాను. అదే కదండి నేను చేసిన నేరం. ఈ సంబంధాన్ని పరాయి వాళ్ళు అర్థం చేసుకోలేదంటే తప్పు లేదండి. కానీ కన్నా తల్లిదండ్రులు మీరే అపార్థం చేసుకున్నారంటే దురదృష్టం. చేయండమ్మా, మీ రెండో అమ్మాయికి పెద్దలు హర్షించే కట్నాలు పెళ్లి చేయండి. ఈవిని అర్థం చేసుకుని ఆదరించే ప్రపంచం ఇంకా గొడ్డుపోలేదని నిరూపిస్తాను. డబ్బు ప్రమేయం లేకుండా మనసా వాచా ఈవిని కోరుకునే వ్యక్తిని తీసుకొచ్చి నేను పెళ్లి చేస్తాను.
దశరథవర కుమారుడవైతివి దశరథవర. అయ్య బాబాయ్, ఏమండి మీరు 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 మా సినిమాలో హీరో గారు? అవును. అయ్య బాబు నమస్కారం అండి. బాబు నమస్కారం అండి. నమస్కారం. వస్తానండి. మంచిదే. ఏమండి, ఏమండి? ఆల్విన్ రావు గారిని కలుసుకోవాలండి. అయ్య బాబు ఇటండి బాబు. రండి. ఎవరు? మార్కెటింగ్ మేనేజర్ గారా? అయ్య బాబు అటండి బాబు, అటు ఇట్రండి ఇట్రండి. సార్ సార్, వీరు అసిస్టెంట్ మేనేజర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. వీరు మన ఫ్రెండ్స్ డాన్సర్ గారండి. అయ్య బాబా హీరో గారండి. మన మార్కెటింగ్ డైరెక్టర్ రావు గారిని కలవడానికి వచ్చారండి. వస్తానండి. సార్, నాకు రావు గారు చాలా బాగా తెలుసండి. ఐ వాంట్ మీట్ హిమ్. ఏమిటి పని? ఒక ఉద్యోగ విషయం మాట్లాడాలి. వారు ఫారెన్ వెళ్ళారే. పోనీ వీరు సుజాత గారని, ఎంఏ ఎకనామిక్స్ సార్. ఇంతకాలం ట్యూటర్గా పనిచేశారు. ఇవన్నీ సర్టిఫికెట్లు అండి. సార్, మీరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే. రావు గారు వచ్చా కలవండి. మీరేమీ ఆధారపడకండి. రావు గారు రాగానే మీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. ఇంట్లో కూడా తలపాగా ఏమిటండి? ఏం చేయమంటావే, కోడి పక్కన పెట్టేసరికి కోడి దామలు లేచాయి. అది సరే గాని వాళ్ళు ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఇల్లు అద్దెకివ్వడం ఏమిటి? తెలుసుకోవడం ఏమిటండి? వాళ్ళిద్దరూ మంచి వాళ్ళ ఉన్నారు, భార్యాభర్తల్లా ఉన్నారు. అదే పొరపాటు. భార్యాభర్త లాగా ఉండడానికి భార్యాభర్తలు కావడానికి సత్యంత తేడా ఉంది. వయసులో ఉన్నవాళ్ళు అంటున్నావు, చేతిలో సామాను గట్రా లేదు అంటున్నావు, ఇద్దరే అంటున్నావు, అర్ధంతరంగా వచ్చారు అంటున్నావు. ఇన్ని పాయింట్లు ఉన్నప్పుడు మనకు తేలే పాయింట్ ఏమిటి? వీళ్ళెవరో పాయింట్ లేని వాళ్ళు అని. రేపు నన్ను అలాగే నిలబెట్టి నీకు నేనేమవుతాను అని పాయింట్ అడిగేటట్లున్నారు. నీకు అలాగే అనిపిస్తుందే. వాళ్ళెవరో తెలుసుకోకుండా ఇంట్లో పెట్టుకుంటే రేపొద్దున మనం కోర్టు చుట్టూ తిరగవలసి వస్తుంది. ఆ అమ్మాయిని ఇదిగో ఆ అబ్బాయి లేపుకొచ్చేస్తే ఎలోప్మెంట్ కేసు, బలవంతంగా ఎత్తుకొచ్చేస్తుంటే కిడ్నాప్ కేసు. ఆ అమ్మాయికి మాత్రమే పెళ్లి అయితే అబ్డక్షన్ కేసు, ఇద్దరికి సపరేట్ గా పెళ్లి అయితే అడల్టరీ కేసు, పైన వాళ్ళిద్దరూ చచ్చిపోతే క్రిమినల్ కేసు, వాళ్ళని మన ఇంట్లో పెట్టుకున్నందుకు అబట్మెంట్ కేసు. ఈ కేసులన్నీ మీ సూట్ కేసులో పెట్టుకోండి. వాళ్ళు లక్షణంగా ఉన్నారు, వాళ్ళ మీద నాకు ఎలాంటి అనుమానం రాలేదంటే నమ్మరేమిటండి? రాదే, నీకు రాదు. లేదొచ్చిన వాళ్ళు మేము లేదొచ్చిన వాళ్ళు అంటూ మూర్ఛ రోగులాగా బిళ్ళలు కట్టుకు తిరుగుతారు ఏమిటే? అలాగే ఉంటారు. అబ్బాయికి అమ్మాయి ఏమిటో, అమ్మాయికి అబ్బాయి ఏమిటో, వాళ్ళిద్దరి మధ్య ఆ అబ్బాయి పగలు ఏమిటో. మేడ మీద ఉంది. Who are you, mister? I am Murthy. Who is she? Miss Sujata. What are you both? I am Murthy and she is Sujata. Not that. What are you both? We are as human as anybody, as cultured as anybody. If you don't behave properly and put the same rubbish question again and again to me or to your wife, I have to take drastic action on you. Do you understand? You better understand. Mind it. చదువుకున్నవాడు పర్వాలేదు. అంటే చదువుకునే వాళ్ళు మీ దృష్టిలో వెధవలా కనిపిస్తారండి? అది కాదు బాబు, రోజులు బాగుండలేదు. ప్రతి వాడిని అనుమానించవలసి వస్తుంది. రోజులు కాదండి బాగుండనవి, మీ బుద్ధులు. అసలు ఒక ఆడపిల్ల మగవాడు కలిసి కనిపిస్తే మీకు వేరే ఆలోచన రాదండి? ఆమె ఎవరనుకుంటున్నారు? షీ బిలాంగ్స్ టు ద మోస్ట్ రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. చదువు, సంస్కారం, మంచి మర్యాద గల పిల్ల. ఐఎమ్ జస్ట్ ఎ ఫ్రెండ్, హర్ వెల్ విషర్. మీకు తీరికైనప్పుడు ఆమె కథ చెప్తాను. చేతనైతే సహాయం చేయండి. అంతేగాని ఇంకెప్పుడు మా గురించి అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఐఎమ్ వెరీ సారీ. అమ్మయ్యా, ధైర్యం వచ్చిందే. ఏమిటి ఆ కుర్రాడితో చెడామడా తిట్లు తిన్నాక? తిడితే తిట్టాడు, తిట్టి ధైర్యం ఇచ్చాడు. సర్వదా శ్రీకరం దేవి సర్వయోగీశ్వరీమయం సర్వపీఠమయం దేవి సర్వానందకరం పరం. ఏమిటండి ఈవేళ ఏమైనా పండగ? అవునండి, పండగే. ఇల్లు వదిలి వచ్చిన ఆడపిల్ల బాధ్యతల్ని నెత్తిన వేసుకున్నారు, పరాయి వాళ్ళ నిందల నుంచి కాపాడుతున్నారు. ఇంత మంచి అండ దొరికిన అలాంటి ఆడపిల్లకి పండగ కాక మరేమిటి? ఆ ముసలాడి మాటలు మీరు విన్నారనమాట. ఇంకేం వాగాలండి. మీరు అలా వచ్చేయండి. ఎందుకు? రండి చెప్తాను. నేను సర్వర్నండి, ఇవన్నీ నాకు అలవాటే.
నేను ఆడదానండి, నాకు అలవాటే. కావచ్చు, కానీ మీరు పెద్ద ఆఫీసరే. అయినప్పుడు కదా. ఏమండి అక్కడ ఉంచండి, అక్కడ ఉంచండి. ఏమండి, చక్కగా సంతకాలు పెట్టవలసిన చేతులు ఇలా వంట వార్పు చేసి ముద్దు పారకూడదండి. మీరు అలా కూర్చోండి ప్లీజ్. చూడండి ఇప్పుడు ఎంత దర్జాగా ఉన్నారు. ఏమండి, నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. రావు గారు రాగానే మీకు పెద్ద ఉద్యోగం వస్తుంది. దాంతో మంచి బంగళా, నౌకర్లు, బట్టలు మాత్రం వేరే పెట్టుకోకండి. నాకు పెద్ద హోటల్లో 4 ఏళ్ల సర్వీస్ ఉంది. 100 రూపాయలు ఎక్కువ ఇచ్చాను సరే, నన్నే పెట్టుకోండి. యూనో ఐ విల్ బి యువర్ వాచ్మెన్, బట్లర్, కుక్, డ్రైవర్,